వస్తారులేమ్మా. ఇహనో ఇప్పుడు రామారావు గారు వచ్చి తలుపు కొడతారు, చూస్తుండు. ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరం 9:30 కల్లా ఇచ్చిమన్నారమ్మా. 9 దాటాకి వచ్చినానంటే ఆ ఆసనం లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందే వెళ్ళిపో వచ్చేసినానమ్మా. తీసుకోండి అమ్మా, బేగ పారిపోవాలా? ఇదిగో పోర్టు మ్యాను ఉన్నా, ఏడే ఉన్నా. అయ్యి బాబాయ్, తమరు ఇక్కడే ఉన్నారా? పైకి రా. నాన్న రాను బాబోయ్, తమ జోలికి రాను, అసలు ఇంక పేటకే రాను. నాన్న రాను బాబోయ్, నన్ను వెళ్ళిపోతాను బాబోయ్. బాబోయ్ ఏంటమ్మా? సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం. నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు. నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది. నా వల్ల మరెవరికో కాదు, నాకే సుఖం లేదు. అందుకే సింహాచలం 9వ గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి అయ్యో తొలిపోతాను. పడండి. ఏమిటరా? ఏమైంది? ఒకటి త్వరగా నీ శివ త్వరగా వస్తానని. సింహాచలం కుంటే 9వ గంట అంటే తనకు సెంటిమెంట్ రాశాడు కదా రావుడు. అసలు సింహాచలం గంటలు కొట్టుకుని ఆపితే కాసేపు నువ్వు గంటలు కొట్ట ఆపాలి. ఇవాళ నా పిల్ల నాకు చాలా అవమానం చేసిందయ్యా. దాన్ని సాగు బాధ వేయాలయ్యా. నన్ను ఒకేయ్యా. అయ్యో పల్లకుండయ్యా, పల్లకుండయ్యా. మొత్తం టైం అవుతుంది. ఒక్క నిమిషం అండి. పట్టుకో, కాలు పట్టుకో. లేపై లేపై. నన్ను తీయండి, తొందరపడకండి, ఏ అగత్యం చేసుకోకండి. రామారావు గారు 9 సింహాచలం 9వ గంట కొట్టడేంటి? సింహాచలం ఇంకా 9వ గంట కొట్టలేదేమిటావు? నేనే మహాశక్తిని, నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన శిక్ష. ఇప్పుడు ఇంకో కష్టం తిరుకో. గూఢాసాయం 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నాకు తెలుసుకోలేదు. తిత్తి చేస్తా విను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను. 9 గంట మాదే. అవి చూస్తున్నారు. ఏం చేయనైనా, నాకు వచ్చిన పెళ్లి మంత్రాలు చదివేశాను, పునఃసంధాన మంత్రాలు చదివేశాను, బారసాల మంత్రాలు చదివేశాను, చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను. ఇక నాకు వచ్చినవి అక్కాలు ఎక్కాలు మాత్రమే. నువ్వేమో తాడి కట్టినట్టున్నావా? అది కాదండి, ఇంకా 9 అవ్వలేదు. అయినా నా గడియారంలో 9 అయ్యి 10 నిమిషాలు అయింది. మీ టైం నా లెక్క కాదండి. సింహాచలం 9 గంటలు కొడితేనే 9 అయినట్టు లెక్క. సరే కానీ అలా కానీ 2 1 2 2 4 2 3 6 2 4 8. నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా. ఏం లేదే, బూజు బూజు. బూజు. ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్ట్, కాంగో, బొట్సువానా, జెనీవా, ఖతారు, పూని,
ఖనా బెహరిన్ను కువైట్ లావోసు ఫిలిప్పీన్స్ ఫిన్లాండ్ ఐర్లాండ్. బాబు నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదూ? న్యూజిలాండ్ సూడాను మారిషస్ భూటాను నేపాల్. ఏం బేక ఎట్లా అయిపోయావు? ప్రపంచ ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు అవ్వండి అవునండి. ఏమియా ఆసనం వెయ్యి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వెయ్యి. ఏం శీర్షాసనం అయ్యా? తిట్టి చేస్తా చుచ్చియ్యా చేస్తానయ్యా. అమ్మా అమ్మో ఇదేం శీర్షాసనం అయ్యా? నన్ను నొగ్గేయండి అయ్యా, నన్ను సంపండి అయ్యా. అమ్మా అయ్యో అమ్మా అబ్బా ఏమియా శీర్షాసనమయ్యా? ఏమియా ఇది? సన్నాసి ఇదిగో మంత్రాలు చదవడం లేదా నన్ను సన్నాసి చండావడం అంటే ఊరుకోనబ్బాయి. మిమ్మల్ని కాదండి, వాడి పేరది. ఏం సన్నాసి ఎటు వచ్చావు? అయ్యగారు ఊరుకోసుకోబోతున్నారు బాబు, ఎవరు తలుపు కొట్టినా తీయడం లేదు. అమ్మయ్యా. ఒరే రాముడు, ఆ పురుష ద్వేషి సమాజాలు, పిల్లలు పారిపోవటాలు అవన్నీ నేను మార్పు దేవాలని మేము ఆడించిన నాటకాలు రా. దండాలండయ్యా, మీ తమ్ముడు గారు మా పొలంలో ఇసుని కనిపోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి. కృష్ణ అన్నయ్య ఇంకెప్పుడు ఇలాంటి అగాధ్యం తలపెట్టుకున్నా. నీకు వసుకి నేను పెళ్లి జరిపిస్తాను రా. అయ్యా అయ్యా అమ్మయ్యా, కులాసాగా ఉన్నారు కదా. మీ గురించి మా పక్కింటా లేదో అనుకుంటుంటే ఇది మేము కంగారు పడి పరిగెత్తుకొచ్చాం. ఫోన్లేండి, దేవుడున్నాడు. కృష్ణ సార్ జ్యోతి ఏమిటి? ఆగాగాగం, శాంతించు సుభద్ర, శాంతించు. వీళ్ళ పెళ్లికి నేనే పర్మిషన్ ఇచ్చాను. పెళ్లి జరగలేదు సార్. బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగంలో ఆపిలా పరిగెత్తుకుంటూ వచ్చాం. ఏమైనా ఈ పెళ్లి జరగదు. సో, ఇంకెవరు ఇక్కడ మాట్లాడటానికి వీలేదు. త్వరలో వీళ్ళ పెళ్లి మాత్రమే కాదు, 3 పెళ్లిళ్ళు జరుగుతాయి. రాముడు లావణ్య, కృష్ణుడు వసు, కైలాసం జ్యోతి దంపతులు అవుతారు. కవే అయ్యా, వాళ్ళు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెరిసిందయ్యా. చెబుతా ఇంకో. వద్దు మహాప్రభు వద్దు. ఇదిగో, నువ్వు నా కథ ఇంటే మీ 6 నెలల అద్దె బాకీ వదిలేస్తా. ఇది కథ చెప్పడం కాదుగా, వింటమేగా. వెళ్ళండి, వెళ్ళమంటుంటే. తెర తీయంగానే ఓ ఇల్లు, ఆ ఇంట్లో 3 అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు. వాళ్ళు రాస్తున్న పేర్లు ఏంటంటే చింత ఎంకయ్య, ఎంకా తాతమ్మ, తాత ఓబులేసు, ఓబుల గంటయ్య, కంట పెంటయ్య, పెంట గురవయ్య. వివాహ భోజనంబు